జాన్స్ గాస్పెల్ చాప్టర్ 146 నతనయేలు వచ్చి అంటాడు, నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా? ఈరోజు నీ జీవితంలో ఎవరన్నారా, నీ నుంచి మంచిది రాదు, నువ్వు పుట్టిన ప్రాంతం నుంచి మంచి రాదు, నీ కులం నుంచి మంచి రాదు, నీ వెనుక చరిత్ర మంచి రాదు, నీ నుంచి మంచిది రాదు, మేలు జరగదు, నీ బ్రతుకంతా కీడే, నీ బ్రతుకంతా నాశనమే అని ఎవరన్నా చరిత్ర నీ గురించి కంక్లూజన్ ఇచ్చి నీ గురించి అలా తీర్పు చేశారా? ఈరోజు నీకు అలా అనిపించిందా? తరతరాలుగా నేను శాపం అనుభవిస్తున్నా, ఈరోజు మంచి నా కుటుంబంలో చూడలేకపోతున్నా. చూడండి ఒకసారి చదవండి, అపోస్తలుల 3:6 త్వరగా చదువుతాం. అంతటా పేతురు, వెండి బంగారం మా ఇద్దరు లేదు, కానీ నా కలిగింది నీకు ఇచ్చున్నాను, నజరుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి. యేసు నామం అంటే అయిపోతుంది కదా, ఏమంటున్నారు? నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచినాడు. ఆ పేరు ఏమైందండి ఇప్పుడు? బ్రాండ్ అయింది. ఎ బ్యాడ్ నేమ్ బికేమ్ అ బ్రాండ్ నేమ్. దేవుడు ఆ మాటను మన జీవితం నెరవేర్చును గాక. ఎక్కడెక్కడైతే బ్యాడ్ అన్నారో, ఇది అండి ఇదంతా బ్యాడ్ అండి, పనికిరాదండి, ఇంతే అండి, ఆ ప్రాంతాల్లో దేవుడు ఎలా వాడుకున్నాడంట? బ్రాండ్గా వాడుకున్నాడు. ఇది కేవలం క్రీస్తు ప్రభువారి ద్వారానే సాధ్యమైంది.